దీనికి కారణం నా కోడలే అండి. చెప్తూనే ఉన్నాను కదా బుడ్డమ్మ, నమ్మే రోజు వస్తుందని. వచ్చింది. నిజమే అండి. అక్షర గురించి మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలే. నేనే మాయ కమ్మి నమ్మలేదు. నానా మాటలని బాధ పెట్టాను. అత్తయ్య, మీరెలా మాట్లాడకండి. తప్పులేదమ్మా. చేసిన పొరపాటును ఎన్నిసార్లు ఒప్పుకున్నా తక్కువే. ఇది నాకు చాలా ఎక్కువ, తట్టుకోలేకపోతున్నాను. ఉంటారు బుజ్జమ్మ, బాగుంటే ఓర్చుకోలేని వాళ్ళు కొందరు ఉంటారు. తిమ్మిని బొమ్మని చేయగల సమర్థులు ఉంటారు. మనం ఎవరేంటని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే అపార్థాలుండవు, ఆప్యాయతలే ఉంటాయి. తెలిసింది కదండి, మాటలు పడుతున్నా ఇచ్చిన మాటకు విలువిచ్చింది. శృతి పెళ్లి చేసి నా మాట నిలబెట్టింది. మనమ్మాయి కాపురాన్ని అధోగతి కాకుండా కాపాడింది. ఈరోజు మనింట సంతోషాలన్నీ నింపింది. దానంతటికీ కారణం అక్షరే. అందులో ఇసుమెత్తు కూడా సందేహమే లేదు. కాకపోతే నేను తెలుసుకోవడానికే ఆలస్యమైంది. తెలుసుకున్నావు కదమ్మా, అది చాలు. సరిపోదురా? నా గౌరవాన్ని కాపాడుతూ ఉన్న నా కోడలి గౌరవాన్ని నేను పెంచాలి. నా తర్వాత ఎవరన్న ప్రశ్నకు జవాబివ్వాలి. ఈ ఇంటి కోసమే పరితపించే నా కోడలికి ఈ రోజు నుండి నా ఇంటి బాధ్యతలను అప్పగిస్తున్నాను. పురందరి, తీసుకోమ్మా. వామ్మో, తాళాలు ఇచ్చేదాకా వెళ్ళావా? దొరికిన అవకాశం అది వదులుతుందా? వద్దత్తయ్యా. కాదనకమ్మా,
మీ అత్తయ్య ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోదు. దేనికా? ఎన్నడూ చూడని కళ్ళు నిన్ను చూసి మురిసిపోయాయి. ఏనాడు మాట్లాడని నోరు నిన్ను పొగిడింది. నా కోడలు అని నెత్తిన పెట్టుకుంది. ఇంకేం కావాలి? మీకేం కావాలి? అబ్బా, లాగ్ లేకుండా టక్కున మ్యాటర్కి వచ్చేస్తావు. అందుకేమ్మా నువ్వంటే నాకు ఇష్టం. ఏమండి, దూరం వెళ్తావేంటోయ్? మీరు దగ్గరికి రాకండి. ఎందుకు రాకూడదు? వద్దు. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయనే. ఎందుకొద్దు? పశువుని ఇంకా ఎన్ని రోజులు ఆపుతావు? మీరు పసివాడా? టాపిక్ డైవర్ట్ చేయకు. ఇచ్చిన మాట అయిపోయింది, ఇక మొదలెట్టాల్సిందే. ఆగండి. ఇంకే ఉందమ్మా? అమ్మాని పిలిపించుకోవా? నేను నాన్న అని పిలిపించుకోవద్దా? సరే. మరింకే రా. అబ్బా, ఎప్పుడు పడితే ఎప్పుడైనా ముహూర్తం ఉండదా? ఓ అదా, ఈరోజు మంచిదేంట కదా. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాగా, ఇంకెవరు చెప్పాలి? అత్తయ్య గారు చెప్పాలి. ఇప్పుడు వెళ్ళి అడిగితే బాగుంటుందా? బాగా చెప్పారు. పాపకి బారసాలయ్యాక అడగండి. ఏంటి అప్పటిదాకానా? తప్పదు బుజ్జి కన్నా. ఇది అన్యాయం చిట్టి కన్నా. ఇన్ని రోజులు ఆగారు, ఇంకొన్ని రోజులేగా మాస్టారు. అంతేనా మేడం? ఇంతే. కనీసం ముద్దన్నా ఇవ్వచ్చుగా. హగ్గుతో సరిపెట్టుకోండి. ఎలా చేస్తున్నావంటే? చెప్పండి. ఏం లేదులే. మనల్ని గౌరవిస్తున్నారు, వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి కదండి. అప్పుడే కదా ఇంకా సంతోషిస్తారు. కరెక్ట్ అక్షర. మనకింకే అడ్డు ఉండదులే. ఆగుదాం. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. చెప్పిన వెంటనే అర్థం చేసేసుకుంటారు. లవ్ యూ రౌడీ. అయ్యో, బుజ్జి కదా, ఏడకూడదమ్మా. బంగారం కదా. అది గుడ్ గర్ల్. ఈ బుడ్డది అత్త సంకెక్కితే గాని ఏడు పాపట్లేదు బావా. మరంతే కదా బామర్ది, పురుడు పోసింది అత్తేగా, ఎఫెక్షన్ ఉంటుంది మరి. పాయింటే బావా. మీరుండండి. మమ్మల్ని ఆపినా నిజం అదే కదా అక్షర. ఇంతకీ స్నానం అయిందా? పెద్దమ్మగారికి అయిందండి, చిన్నమ్మగారికే ఉంది. నిన్న పుట్టినట్టుంది, అప్పుడే ఇన్ని రోజులు అయిపోయింది. అవునరా, రోజులు గడుస్తున్నట్టే తెలియట్లేదు. అమ్మగారు, వేనీళ్ళు కాగాయమ్మా. వస్తున్నాను. అక్షర, ఇది ఏడవటం కాదు, మనల్ని ఎంత ఏడిపిస్తుందో. ఏం ఏడిపించదత్తయ్య, చక్కగా లాల పోసుకుంటుంది కదమ్మా. చెప్పు. ఏడిపించినమ్మమ్మా లాల పోసుకుంటానమ్మమ్మా అని చెప్పు.
ఆ? వామ్మో హా అంట విన్నారా? ఆ బుజ్జిది బుజ్జమ్మ కోడలు మాట వింటుందని అర్థమవుతుంది. ఎక్కడికెళ్ళింది? మల్టీప్లెక్స్ కి సినిమాకి పోయింది. మీరు కూడా పొండి. ఏంటా సమాధానం? ఈ ఇంటి కోడలు అమ్మగారు అనలేవు? పనిదానివి పందాన్లో ఉండు. మా శృతికి చెప్పామంటే నీ పళ్ళు రాలగొడుతుంది. మనం కొట్టలేమో ఏంటే? పొండి అంటావే, ఇటు తిరిగవే. శృతి, నువ్వేనా? సారీనే, నువ్వని తెలియక అలా అనేసాం. అయినా శృతిని కదని ఎందుకు చెప్పావే? నన్ను ఇలా మీరు చూడలేరని. నిజమేనే, మహారాణిలా ఉండేదానివి ముష్టిదాన్లా తయారయ్యావు. మరీ అలా ఉన్నానా? నువ్వుండే హై రేంజ్ కి ఇది లో రేంజే కదా. కరెక్టే. మా బావగారితో పెళ్ళై 10 మందిలో అక్కడ పనులు చేయించుకునే స్థానంలో ఉండాల్సిన దాన్ని వైకుంఠపాళి ఆటలో పాము మింగితే కిందకొచ్చి పడ్డట్టు ఇదిగో ఇక్కడికొచ్చి పడ్డానే. దీనంతటికీ కారణం ఆ అక్షరే. అన్నట్టే అది అంత పని చేసింది. నేననుకున్నది ఏది చేయలేకపోయాను. ఇదిగో ఇలా మిగిలిపోయానే. బాధపడకే, ముందు నువ్విలా నిరుత్సాహపడకు. నువ్వెప్పటికీ శృతివే. అనుకోవడమే కదా. నువ్వేమైనా చేయగలవే. ఈ నరకం నుంచి బయటపడగలవు. నీ వల్ల అవుతుంది. ఆలోచించు. అదైతే చేస్తూనే ఉన్నానే. అవకాశం కనిపిస్తే కదా. శృతి, శృతి, వస్తున్నాడే. శృతి, ఉన్నావా? పలకవే. హాయ్ అండి. నమస్తే అండి. అమ్మలేదా శృతి? రేపటికి కూరగాయలు లేవంట, తీసుకురావడానికి వెళ్లారు. ఓ, ఏంటది? పురంధరి గారికి పాప పుట్టిందంటగా. ఈ రోజు కాదు కదా. ఆ రోజు నుంచి అరవింద్ గారు పార్టీకి పిలుస్తూనే ఉన్నారు. నేనే వద్దంటున్నా. ఇక రాడనుకున్నారో ఏమో, బిర్యానీ కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించారు. ఓ, సరే, ఫ్రెష్ అప్ అయి వస్తాను. మేం వెళ్తామండి. ఉండండి, బిర్యానీ తిని వెళ్తురు గాని. శృతి, మేం చెప్పేది ఒకటేనే, బాగా ఆలోచించు. అవకాశం వస్తే వదలకు. కనిపించిందే. ఏంటి? ఇదే. దీంతో ఏం చేస్తావే? మీరు హెల్ప్ చేస్తే వాణ్ణి వదిలించుకుంటాను. నీకోసం ఏమైనా చేస్తామే. థ్యాంక్స్. ప్రియా, వెంటనే నాకు మందు బాటిల్ తీసుకురా. దీంట్లో కలిపేసి వాడి చేత తాగిస్తాను. డన్. కార్లోనే ఉంది, తెస్తాను. శృతి,
ఇన్ని రోజులు కామ్గా ఉంటే మారిపోయిందేమో అనుకున్నాను. బుద్ధి చూపించింది. రాజేష్ నేదో చేసింది. అవును అక్షర, మత్తుగా కనబడుతున్నాడు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేస్తాను. లిఫ్ట్ చేయట్లేదండి. ఎలా అక్షర? ఫోన్ ఏమో అమ్మ లాక్కెళ్ళిపోయింది. చూసి ఆన్ చేసిందంటే ఫొటోస్ చూస్తుంది. రాజేష్ని చెడుగా అనుకుంటుంది. శృతి అనుకున్నదే చేస్తుంది. ఏం చేయాలండి? రాజేష్ మాట్లాడితే కానీ పనవ్వదు. అప్పటి వరకు మీ అమ్మగారిని ఫోన్ చూడనివ్వకుండా మేనేజ్ చేయాలి. అదొకటే మార్గం. మ్మ్. ఇది ఇంకా ఫోన్ చేయదండి. ఫొటోస్ చూసారా? కొన్ని చూసింది. అన్నం ఉడికిందో లేదో మొత్తం చూస్తారా? అవే సరిపోయి ఉంటాయి. డైరెక్ట్ గా వద్దామని బయలుదేరుంటారు. అది పాయింటేనే. మీరు వెళ్ళిపోండి. ఫొటోస్ లో నువ్వున్నావు, కనపడ్డావంటే డౌట్ వస్తుంది. కరెక్టేనే. మేం వస్తాం. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే, పదవి మనం వెళ్దాం. హా, త్వరగా రా అత్తా. వాడి వాలకాన్ని లైవ్ లో చూసి ఈ సంఖ్యళ్ళు తెంచేసి ఇంటికి తీసుకుపో. నీకు కోడల్నయ్యే ప్లాన్స్ వేసుకుంటాను. చూసి చూసి చంద్రుడు కూడా వచ్చేశాడు, కానీ అత్త నుంచి కాల్ రాలేదు, అత్త రాలేదు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. రేపు డైరెక్ట్ గా పంచాయతీ పెట్టడానికి ప్రిపేర్ అవుతుందా ఏంటి? అదే అయి ఉంటుంది. ఓకే, రేపటితో వీడితో పడ్డ బంధం ఖతం అవుతుంది. ఖతం. ఏంటి ఇలా నిద్ర పట్టేసింది? టైం ఎంతైంది? అక్షర గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారేంటి? ఇంకా రాజేష్ చేస్తాడని వెయిట్ చేయడం వేస్ట్ అక్షర. నేను వెళ్తాను. ఏమండి? రాజేష్ చేస్తున్నాడు. లిఫ్ట్ చెయ్. హలో రాజేష్. సారీ అక్షర గారు, పడుకుండిపోయాను. ఇప్పుడే లేచాను. నువ్వు పడుకోలేదు. శృతి నీకేదో ఇచ్చి పడుకోబెట్టింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని మేము టెన్షన్ పడుతున్నాం. ఏం చేసిందండి? ఏంటి శృతి? నేనేం చెప్పలేనత్తయ్య. ఫొటోస్ చూసి మీరే తెలుసుకోండి.
ఇది రాజేష్ జరిగింది. ఇంతకు తెగించిందా? ఇప్పుడు ఏం చేయాలి అక్షర్ గారు? ఏం లేదండి, వాళ్ళు వచ్చేలోపు వంట ముగించేద్దామని. పర్లేదు బుడ్డమ్మ, ముందు నువ్వు కూర్చో కూర్చో. మీరు చేయడం ఎందుకత్తయ్యా, నేనున్నాను కదా. ఈ రోజు అమ్మే చేయాలని డిసైడ్ అయిపోయింది అక్షర. ఓ, కోడలు గారు రెస్ట్ తీసుకోవాలనుకున్నారనమాట అత్తయ్య గారు. అంతేగా అమ్మా, విడి రోజుల్లో నన్ను ఎలాగో చేయనివ్వదు. ఇలాంటప్పుడన్నా నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. మనవరాలు రాక మహిమ మా బుడ్డమ్మ ఒరిజినాలిటీని చూపిస్తుంది. ఏరా కన్నా, అవునా? చూసారా, బోసి నోరేసుకుని ఎలా నవ్వుతోందో. నా బంగారు తల్లి, బాగా రెడీ అయ్యావురా. అక్షరే అత్తయ్య గారు రెడీ చేసింది, మా వల్ల కాలేదు. అవునా, అప్పుడే అత్త కూచి అయిపోయిందా? నమస్తే బుజ్జమ్మ గారు. రండి రండి, అమ్మమ్మయ్యారుగా. అవ్వాలిగా రాజ్యం. పుత్తడి బొమ్మలా ఉంది, అచ్చం తల్లే. కానీ మేనత్తే పిన్ని, ఆవిడకంతా అవునా? బాగా డిజైన్ చేసావమ్మా, చీర చాలా బాగుంది. మా ఆవిడ ఆల్రౌండర్ అత్తయ్య. తెలుస్తుంది తెలుస్తుంది, చాలా అదృష్టవంతుడు వెల్లుడు. అత్త ఆల్రెడీ ఈ ఫోటోలు చూసి కాక మీద ఉండుంటుంది. కావాలని కట్టుకున్న ఈ చీరను చూసి ఇంకా రెచ్చిపోతుంది. ఈ తాళి తెంచి వాడితో కట్టిఫంటుంది. ఇది మాత్రం ఫిక్స్. ఇక ఈ ఇంట్లోనే ఉండడం ఫిక్స్. శృతి, ప్లాన్ వేయడంలో నువ్వు తోపే. నిన్నాపేదెవరో. మాట్లాడుతూ ఉండండి, కాఫీ పంపిస్తాను. అత్తయ్య గారు, చెప్పాను కదా, ఈ రోజు అన్నీ నేనే చేస్తానని. నువ్వేం చెయ్యొద్దు, ఇక్కడే వండు చాలు. నీ కోడలు అదృష్టవంతురాలే. నా కోడలు మా ఇంటికి రావటం మా అదృష్టం రాజ్యం. లెస్స పలుకుతివి. వీడెప్పటికి పోతాడంట. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అలాగే బుజ్జమ్మ గారు. కొన్ని రోజులు లేకపోతే ఇల్లు బాగా కులిపోయింది. ఇక ఉంటాను కదా, బాగు చేస్తాను. సరే నేను ఇప్పుడే వస్తానండి. రా. అక్షర, అక్షర, ఏం చేస్తున్నావు? బాగున్నావా? అది లాక్కొచ్చి అడగాలా? సర్లే గాని ఈ అవతారం ఏంటి? నా బ్రతికిదే కదా. రాజేష్ ఉన్న దాంట్లో చక్కగా చూసుకుంటున్నాడు. నువ్వు కొనుక్కున్న చీర కట్టుకొచ్చి తన పరువు తీయకే. నువ్వలా అనుకుంటే నేనేం చేయలేను. నాకున్న చీరల్లో ఇదే మంచిది. స్తుతి, నువ్విలా కనబడితే అత్తయ్య గారు బాధపడతారు. పడాలనే కదా. అది జరగదు కాని రా, చీరిస్తాను, మార్చుకుందు గాని. నువ్వు చెప్తే నేను చేస్తానా? నెవర్.
శృతి, మర్యాదగా చెప్తున్నాను విను. వినను. నా ఇష్టం వచ్చినట్టే నేనుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఫిక్సా? ఆ, అత్తయ్య గారు చూడకముందే దీని చేత చీర మార్పించాలి. చెప్పాను కదా, మంచి చేయాలనుకుంటే పంచభూతాలు కూడా తోడవుతాయని. నువ్వు చెడనుకుంటున్నావు, అవ్వట్లేదు. అవ్వనివ్వను. పెళ్లి సామెత ఇప్పుడు నీకు బాగా సూట్ అయిందా? దాట్ ఈస్ అక్షర. మారు. అక్షర, అత్తయ్య వస్తారని అనిపిస్తుంది. అక్షర, వస్తారని అనిపిస్తుంది వదినా. రానన్న ఆవిడ కళ్ళల్లో రావాలన్న తపనే కనబడింది. చూద్దాం. నా మనవరాల్ని చూసి వెళ్ళిపోతాను, ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు లాగేస్తుంది. ఇది నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీన్ని కొడితే గాని నా మంట కాస్త చల్లారదు. బట్ హౌ? బేబమ్మ దొంగలా వస్తుందేంటి? తప్పుకోమ్మా. అయ్యయ్యో, నా బంగారమే, ఎంత ముత్తుకున్నావే. అర్థమైంది. దీన్ని వాడతా. ప్రకంపనలు అదే సృష్టిస్తుంది. అక్షర, నేనేంటో నీకు చూపిస్తాను, చూడు. బొమ్మలా ఉంది. నీకు నా పోలికే వచ్చింది. నేనమ్మా నీ నానమ్మని. దొరలా రావాల్సిందని దొంగలా రావాల్సిన కర్మ పట్టింది. ఎక్కువసేపు ఉండలేని తల్లి. ఇదిగో నానమ్మ గుర్తుగా ఈ చైన్ వేసుకో. పట్టుకోమ్మా, పట్టుకో పట్టుకో పట్టుకో. అబ్బా, నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి, నా బొంగోరు కొండ. దొంగ దొంగ అతే దొంగ పాపను ఎత్తుకుపోతుంది. అమ్మో, ఈ దొంగ ఉంది నన్ను దొంగ అంటుందేంటి? ఇప్పుడేం చేయాలి? వెళ్ళండి, చూడండి, త్వరగా త్వరగా వెళ్ళండి, వెళ్ళు. ఎవరో పట్టుకోండి. తీసుకురండి. ఏమంటే బుజ్జమ్మ? దొరికిందండి. సమయానికి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఎత్తుకోవడానికి అనుకున్నాం గాని ఎత్తుకుపోవడానికి అనుకోలేదు బుజ్జమ్మ గారు. ఎంత ధైర్యమే! నా మనవరాల్ని ఎత్తుకుపోవాలని చూస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు అత్తయ్య. పట్టి పోలీసులకు అప్పచెప్పాలి.
అమ్మా నువ్వా? చూస్తూనే ఉన్నావుగా. పిలిచాంగా పిన్ని, దర్జాగా రాకుండా ఇలా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎత్తుకుపోవడానికే కదా. ఏం చెయ్యాలనుకున్నావు? ఇంకా కోపం చల్లారలేదా? చచ్చా, నా మనోరాల్ని చూడ్డానికి వచ్చాను. ఇదేంటి బుసలు కొడుతుందనుకుంటే చచ్చిన పాములా తయారైంది.